ఔదన్వతి మహతి సద్మని భాసమాని శ్లాఘ్యే చ దివ్య సదనే తమసః పరస్మిన్ అంతః కళేబరమిదం శుశిరం శుసూక్ష్మం జాతం కరీష కథమాదరణాస్పదం తే. అత్యంత పవిత్రమైనటు ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందదు. భగవంతుడు ఎంతటి కరుణామయుడు అనంటే, ఈ సకల లోకాన్నంతటినీ కూడా సృష్టించి ఆ సృష్టించినటువంటి ప్రతి అణురూపములో కూడా తాను దాగి ఉన్నాడు. అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య జంతోః. అణురూపము కన్నా అణువుగా ఉండగలడు. మహత్తు పెద్దది ఈ లోకంలో ఏదైనా ఉంటే దానికన్నా పెద్దదిగా ఉండగలడు. విచిత్రం ఏమిటంటే ప్రతి వస్తువులోనూ తానున్నాడు, ప్రతి జీవుడిలోనూ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ. అదే అంటున్నారండి పెద్దలు కూడా, ఔదన్వతి మహతి సద్మని భాసమాని. ఎంత ఆశ్చర్యం స్వామి! సకల దేవతలు, ఋషులు, మునులు ప్రతి ఒక్కరూ కూడా తపస్సు చేసి ధర్మాచరణ చేసుకుని ఎప్పుడెప్పుడు ఆ వైకుంఠాన్ని చేరుకుందామా అని చెప్పి మునులు, మహర్షులు, దేవతలు అందరూ కూడా పరితపిస్తూ ఉంటే, అటువంటి గొప్పదైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నీవు ఆ వైకుంఠము కూడా ఎలా ఉంటుంది అంటే చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి శ్రీ కల్పద్రుమ కామగవీ చింతారత్న నిజ్జర గజాది విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య అంటూ చాలా గొప్పగా వర్ణన చేస్తారు. వైకుంఠము సామాన్యమైనటువంటిది కాదు, చాలా గొప్ప. అటువంటి వైకుంఠంలో ఉండేటువంటి నీవు అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదా పలమందార వనాంతరామృత అంటూ వర్ణన చేస్తారు వైకుంఠం గురించి. ఎక్కడ చేసినా ఎక్కడ చూసినా సువర్ణమయంగా ఉండేటువంటి ఆ వైకుంఠం, అంత గొప్పదైనటువంటి దివ్యధామంలో ఉండేటువంటి నీవు నాలాంటి సామాన్య మానవుడి యొక్క హృదయములో కూడా, ఈ శరీరములో కూడా ఉంటున్నావు అంటే నీవెంతటి దయ్యము. నేను ఎలాంటి వాడను? నిద్ర లేస్తే అబద్ధాలు ఆడేస్తుంటా, ప్రతిరోజు సమయానికి స్నాన సంధ్యావందనాది కైంకర్యములు చేస్తున్నానా అంటే యథాశక్తి చేస్తున్నాను, కానీ తప్పులు కూడా ఉండుంటాయి. ఈ శరీరంలో దోషములు ఎన్నో ఉండి ఉంటాయి. దోషమంటూ రవ్వంత కూడా ఊహించడానికి కూడా లేనటువంటి వైకుంఠంలో ఉండేటువంటి నీవు దోషయుక్తమైనటువంటి కర్మవశ్యమైనటువంటి కర్మలను సగమాచరించి సగమాచరించలేనటువంటి ఈ సామాన్య మానవుడి యొక్క శరీరములో హృదయ స్థానంలో కూడా నీ ఉంటున్నావు అంటే నీకన్నా దయామయుడు ఎవరండి ఈ లోకంలో? కనుక నీవే మాకు ఆరాధ్య దైవము అంటూ మనం శరణాగతి చేయాలి. అలా చేస్తూ ఔదన్వతే మహతి సద్మని భాసమానే శ్లాఘ్యే చ దివ్య సదనే తమసః పరస్మిన్ అంతః కళేబరమిదం శుశిరం శుసూక్ష్మం జాతం కరీష కథమాదరణాస్పదం తే. అటువంటి భగవంతుడి యొక్క ఆదరణను గుర్తుంచుకొని భగవత్ కైంకర్యంలో ఉండే ప్రయత్నం చేస్తూ
ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూలై నెల 5వ తేదీ, నిజజ్యేష్ఠ మాస కృష్ణపక్ష పంచమి తిథి. ఈ రోజున ఈ నిజజ్యేష్ఠ మాస కృష్ణపక్ష పంచమి రోజున నాగదేవతారాధనము మనకు చక్కనైనటువంటి వంశాభివృద్ధిని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము శతభిష నక్షత్రము, వరుణుడు ఈ నక్షత్రమునకు అధిదేవత. ఈ రోజున వరుణారాధనము మనకు చక్కని ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము ఆదివారము రోజున ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యగ్రహము యొక్క ఆరాధనం మనకు ఆయురారోగ్యాలను ఇస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకుని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజజ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. అకించననిధిం సూతిమపవర్గత్రివర్గయోః అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి నిరంజనాం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు భగవంతుడు మనల్ని ఏ ప్రకారంగా ఈ సంసార సాగరం నుండి దాటవేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నన్ స్వామివారు తెలియజేస్తూ లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్తభోగ్య శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతమని స్వామివారిని సంబోధించారు. అందులో లక్ష్మీ నివాస అని చెప్పినప్పుడు పురుషకార స్వరూపిణి ఆవిడ లేకపోతే భగవద్ అనుగ్రహం మనకు కలుగుదు అని తెలియజేశారు. నిరవధ్య అని చెప్పినప్పుడు భగవంతుడి యందు మనం ఎన్నో అపచారాలు చేసినా కూడా అపచారాలు లెక్కించకుండా మన యొక్క శరణాగతిని చూసి అనుగ్రహించువాడు అని చెప్పారు. గుణైక సింధో అని చెప్పినప్పుడు స్వామివారి యొక్క గుణగణములు ఆ ప్రకారంగా ఉంటాయి అని చెప్తూ సంసార సాగర సముత్తరణ ఏకసేతో అన్నారు. ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి ఒకే ఒక తెప్పలాగా వారధిలాగా ఉండువాడు వెంకటేశ్వర స్వామి అన్నారు. ఇంకేం కావాలండి? కులశేఖరాళ్వార్లు ముకుందమాలలో విష్ణుపోతో నరాణామన్నారు. అంటే ఈ సంసారాన్ని దాటడానికి, ఈ సంసార సాగరాన్ని ఈది బయటపడడానికి మనకు సామాన్యమైనటువంటి తెప్ప కాదు, వెంకటేశ్వర స్వామి అయినటువంటి తెప్ప కాదు. వారధి కూడా ఆయనే, సేతు కూడా అమృత సయేష సేతు అని మనకు వేదం చెప్తుంది. ఈ ప్రకారంగా ఆ సంసారం అనేటువంటి దాన్ని అమృత శబ్దవాచ్యుడైనటువంటి ఆ స్వామి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నారు. అలాగే వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య అనబడి వేదాంత వేద్యుడు, వేదాంతముల చేత, వేదాంతం అంటే ఉపనిషత్తు, వేదముల యొక్క అంతం అంటే సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు అని చివరి భాగం ఉపనిషత్. ఉపనిషత్ ప్రతిపాద్యుడు భగవంతుడు. ఉపనిషత్తులు ఏ ప్రకారంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయంటే ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే
ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతపి సంవిశంతి అనే ఆ భగవంతుణ్ణి ఆనంద స్వరూపుడిగా తెలియజేస్తుంది. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయ విశేషాలు మనం తెలుసుకుంటే భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని మనం తెలుసుకోగలం. ఇవాళ వేదాంత వేద్యుడా వెంకటేశ అని భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీభాష్యం యొక్క మంగళ శ్లోకంలో అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా అన్నారు. అంటే అఖిల భువన జన్మ స్థేమ భంగాదిలీలే సృష్టి స్థితి లయకారకుడు పరమాత్మ శ్రీమన్నారాయణ. వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్ష అని చెప్పినప్పుడు వినతులు ఎవరైతే ఉంటారో ప్రణతులు ఎవరైతే ఉంటారో వివిధ భూతములు మానవులు మాత్రం కాదు, అందరూ తిర్యగ్జంతువులంతా కూడా వ్రాత రక్షైక దీక్షే వాళ్ళందరినీ కూడా రక్షించడమే దీక్షగా గలవారు. శృతి శిరసి విదీప్తే అన్నారు. శృతి శిరస్ అంటే వేదముల యొక్క శిరస్థానంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు అంటే అక్కడ ప్రకాశించేవాడు ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీనివాసుడు అని చెప్పారు. బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూప. ఆ స్వామివారి యందు నాకు ఆ బుద్ధిపూర్వకమైనటువంటి భక్తి ఉండని అని కోరుకున్న రీతిగా వేదాంత వేద్యుడు వెంకటేశ్వరుడు. భగవద్గీతలో కూడా నందనందనుడు వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేదముల చేత తెలియబడేవాడు ఎవరు అంటే నేనే, కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణుడే ఈనాడు వెంకటాద్రి కృష్ణుడుగా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు. నిజ వైభవ భక్త భోగ్య అని చెప్పినప్పుడు స్వామివారి యొక్క వైభవం అనేది మనం ఎలా తెలుసుకోవాలి? వేదములే తెలియజేస్తాం. ఆ వేదాలలో ఉన్నటువంటి విషయాలంతా కూడా మనం పురాణముల ద్వారా తెలుసుకోవాలి, స్మృతుల ద్వారా తెలుసుకోవాలి, ఆళ్వాల దివ్య ప్రబంధముల ద్వారా తెలుసుకోవాలి, ఆచార్య శ్రీ సూక్తుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇందులో మనకు సులభమైనటువంటి ఉపాయం ఏంటంటే స్తోత్రముల ద్వారా తెలుసుకోవచ్చు. అందువల్ల మన చేతిలో ఉన్నటువంటిది ఏమిటంటే స్తోత్రములు. దాన్ని చక్కగా తప్పు లేకుండా చదువుకుంటే చాలు, అది మనల్ని కాపాడుతాయి. ఆ విషయంలో మనం ఎంతో శ్రద్ధాసక్తులతో ఉండాలి. నిజ వైభవ భక్త భోగ్య అన్నారండి, ఎంత అద్భుతం. భక్తులకు భోగ్యభూతుడ స్వామి. భోగ్యం అంటే తినేటువంటి వస్తువు అని చెప్పచ్చు. అంటే చాలా మంది భక్తులు మనం చూస్తూ ఉంటాం, అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటాం. ఆ కళ్ళ నుండి ధారధారగా నీళ్లు వస్తూ ఉంటుంది. అంటే భగవంతుణ్ణి అలా తనివి తీరా ఆనందించి రసో వయసహ రసగృహ్యేవాయల్లబ్ధ్వానందీ భవతి. స్వామివారు సాక్షాత్ రసస్వరూపుడు అక్కడ. అందువల్ల రసస్వరూపుడైనటువంటి స్వామిని భక్తులందరూ కూడా భోగ్య వస్తువుగా భావించు. అందుకే ఆళ్వార్లు కూడా ధారక పోషక భోగ్యములుగా ఉన్నం షోరు పరుగునేరు తిన్నం వెత్రయం ఎల్లాం కండనని 16 సంవత్సరముల పాటు ఆయన అన్నపానాలు లేకుండా ఉన్నారు నమ్మాళ్వారు. స్వామియే ధారకం, స్వామియే పోషకం, స్వామియే భోగ్యం. ఆయనే అన్ని సర్వస్వం. ఆయన అనుకుంటూ ఉంటే మనకు ఆకలి వెయ్యదు, దప్పిక. మనం ఎప్పుడు మనం తినాలి తినాలి అనుకోడు. అక్కడ స్వామివారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటే, ఆ విగ్రహాన్ని తలుచుతూ ఉంటే మనకు అన్నీ కూడా ఎటువంటి బాధ లేకుండా జరిగిపోతాయి. అందువల్ల వ్రతాలు చేస్తూ ఉంటారే వాళ్ళకు ఆకలి వెయ్యదు, ఎందుకంటే స్వామివారిని తలుస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఈ శ్లోకం ద్వారా అన్నన్ స్వామివారు అందరూ కూడా స్వామివారిని ఇలా సంబోధించండి. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణ ఏకసేతో వేదాంత వేద్య అని నిజ వైభవ, లేక వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని మనం ఈ శ్లోక పుష్పాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి
సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి శ్రీశైలే స్థలమూలతాముపగత వృద్ధిం కుమారాచలే పంచారామతలే ప్రతాప సుషమా సింహాచలేంద్రే తతః శ్రీకూర్మే పురుషోత్తమే కుసుమిత యద్ధర్మ కీర్తిర్లత కాశ్యాం విశ్వపతే పురః ఫలవతి నిత్యోపహారోచితం. మహత్తరమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం రచించిన మహాకవి కవి సార్వభౌములు శ్రీనాథ మహాకవి. సారస్వత జగత్తులో అప్రతిమానమైనటువంటి ప్రతిభా విశేషంతో మహారాజసంతో వైభవంగా జీవించినటువంటి మహానుభావుడు శ్రీనాథ మహాకవి. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉంటూ పెదకోమటి వేమారెడ్డి ప్రభువుతో కలిసి కాశీయాత్ర చేశాడు. ఆ కాశీయాత్ర చేసే సందర్భంలో పెదకోమటి వేమారెడ్డి ప్రభువు యొక్క కీర్తి లత శ్రీశైల క్షేత్రంలో పాదుగా పుట్టి పాదు చేసుకొని ఎక్కడెక్కడ వ్యాపించింది? స్థిరమూలత ఉపగత వృద్ధిం కుమారాచలే, కుమారాచలంలో వృద్ధి పొంది పంచారామ క్షేత్రాలలో బాగా ఇంకా వృద్ధి పొందుతూ సింహాచలంలో వికసించి శ్రీకూర్మంలో పురుషోత్తమ క్షేత్రాదులలో ఇంకా వికసించి ఆ కీర్తిలత కాశీక్షేత్రంలో విశ్వనాథునికి నివేదనము అవుతూ ఉన్నది అని వర్ణించాడు. శ్రీనాథ మహాకవి గొప్ప ఆత్మాభిమానం కలిగినటువంటి మహానుభావుడు, ఆత్మస్థైర్యం కలిగినటువంటి మహానుభావుడు. శృంగార నైషధం రచించాడు. శ్రీహర్షుని యొక్క నైషధ కావ్యాన్ని ఆంధ్రీకరించారు. భీమఖండం చెప్పారు. భీమేశ్వర క్షేత్ర మహిమ, దక్షారామ క్షేత్ర మహిమ చెప్పారు. కాశీఖండం అంటే కాశీ క్షేత్రానికి ఆ చక్రవర్తితో కలిసి వెళ్ళి యాత్ర చేసి ఆ కాశీక్షేత్ర వైభవాన్ని కాశీఖండం అనే మహాకావ్యాన్ని రచించారు. హరవిలాసం చెప్పారు. తన బాల్యమిత్రుడైనటువంటి అవచితిప్పయ్య శెట్టికి అంకితం చేశారు. ఆనాడు అవచితిప్పయ్య శెట్టి అంటే ఆయన సముద్రాంతర వ్యాపారం, ఈ రోజుల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటారు, అలా ఎగుమతులు దిగుమతులతో గొప్ప వ్యాపారం చేసిన మహానుభావుడు. ఆనాడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించే ఏ ప్రభువులైనా రాజులైనా వారు ధరించే కిరీటాల్లో ఉండే మణులు కానీ ఆ కిరీటాల బంగారం కానీ ఆయన ఇస్తేనే వస్తాయని చెప్తారు. అంత గొప్ప వ్యాపారి అవచితిప్పయ్య శెట్టి. కట్టించే ఒకతాత కంచి హర్మ్యంబులు హరిణాంకమౌడికి ఏకామ్రపతికి, ఒకతాత కట్టించే యోజనత్రయ దీర్ఘతర తటాకాంబోది తిరువళూర, కావేరి గట్టించే కార్పాసరాసుల ఉబ్బి చూడడు మెచ్చ ఒక్క తాత, బాలార్కమనియడు పద్మరాగము దాచే ఒకతాత కంచినాయకుని నాభి, ప్రతిదినంబును కపురదీపములు వేయు వ్రతముగా ఒక్క తాత ఈశ్వరున కొసగే, శైవ వైష్ణవ సమయ దీక్షా విశేషధరులు మీ తాతలు ఉభయగోత్రముల వారు అని అవచితిప్పయ్య శెట్టి యొక్క ఆభిజాత్యాన్ని వర్ణించారు శ్రీనాథ మహాకవి. అంటే అవచితిప్పయ్య శెట్టి ఎంత గొప్ప వ్యాపారి అయినా కావచ్చుగాక, ఆయన తాతలు పూర్వులు ఎన్ని దాన ధర్మాలైనా చేసిన వారు కావచ్చుగాక, ఈ పద్యంతో శ్రీనాథ మహాకవి గ్రంథస్థం చేయకపోతే ఆయన చరిత్రలో నిలిచేవాడా? అటువంటి వాడు. శ్రీనాథ మహాకవి యొక్క ఆత్మస్థైర్యం గురించి చెప్పుకోవాలంటే
అలనాడు రాజమహేంద్రవరం నుంచి హంపి విజయనగరానికి వెళ్ళి ప్రౌఢదేవరాయల వారి ఆస్థానంలో గౌడ డెండియోహట్టు అనే మహాపండితుడితో వాగ్వాదం చేసి ఆయన కంటే పైచేయి అనిపించుకొని, అంటే ఆయన కూడా ఓడించి చంద్రభూష క్రియాశక్తిరాయలు ఆయన నిర్ణేత, న్యాయ నిర్ణేత వారిచే ప్రశంసలు అందుకొని ఆ ప్రౌఢదేవరాయల వారు నిర్వహించినటువంటి కనకాభిషేకాన్ని కూడా అందుకొని వచ్చినటువంటి వారు అంత ఆత్మస్థైర్యము, ఆత్మాభిమానము, వైభవం కలిగినటువంటి వాడు. ప్రౌఢదేవరాయల వారి ఆస్థానంలో ఆ సభలో అందరూ డెండియోహట్టు శిష్యులే. ఈయన పరిచయం చేసేవాళ్ళు ఎవరు? మహారాజు గారికి తనను తానే పరిచయం చేసుకున్నాడు. వచియింతు విములవాడ భీమన భంగి ఉద్దండలీల ఒక్కొక్క మాటు, భాషింతు నన్నయ భట్టు మార్గంబున ఉభయవాక్ ప్రౌఢి ఒక్కొక్క మాటు, పలికింతు తెక్కయజ్వ ప్రకారము రసాభ్యుత బంధముగా ఒక్కొక్క మాటు, పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రి ఒక్కొక్క మాటు, వ్యాసముని ఓలే వాల్మీకి వాక్కు ఓలే కాళిదాసుని వలె హర్ష కవిని ఓలే ప్రతిపద రసోదయంబు నా పలుకు తెలుగునాయక నన్ను ప్రజలు శ్రీనాథుడండ్రు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు మహాకవి. అటువంటి మహాకవి ఆ కవి సృష్టించినటువంటి కావ్య సంపదలకు మనం వారసులము. అందులో ఉన్నటువంటి ఆర్ష సందేశాన్ని, ఆర్ష వాంగ్మయ వైభవాన్ని మనం ఆస్వాదించాలి. ఆ క్షేత్ర మహాత్మ్య కావ్యాలు చెప్పాడు. ఏ ఏ క్షేత్రం ఎంత గొప్పదో చెప్పాడు. ఆ క్షేత్ర మహాత్మ్య కావ్యాల్లో ఉన్నటువంటి రసజ్ఞత, నైషధంలో ఉన్నటువంటి, నైషధం విద్వదౌషధం అంటారు, అటువంటి విద్వదౌషధాన్ని మనం ఆస్వాదించాలంటే శ్రీనాథ మహాకవిని అధ్యయనం చేయాలి. ఆ అధ్యయన శీలం అలవర్చుకోవాల్సిందిగా నేను రసజ్ఞ లోకానికి మనవి చేస్తూ ఉన్నాను.